హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. యాదవ సంఘం ఉప్పరుగుడ ఆధ్వర్యంలో సదర్ మేళా జరుగుతోంది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ సెంటర్లో సదర్ మేళాను నిర్వహించారు యాదవులు. దీపావళి పండుగ సందర్భంగా యాదవులు జరుపుకునే అతిపెద్ద ఉత్సవం సదర్. బ్యాండ్ బాజా డప్పుల చప్పుల మధ్య ఘనంగా సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ప్రజలు. ఉత్సవాన్ని చూసేందుకు భారీగా తరలి వెళ్తున్నారు యాదవ సోదరులు. చెంచల్గూడ జైల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సదర్ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్ నగరంలో సైదాబాద్లో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనాది కాలంగా కూడా సైదాబాద్లో సదర్ ఉత్సవాలు అనవాయితీగా నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇటు ఉప్పరుగుడ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో అనవాయితీగా కూడా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇటు దున్నల ప్రదర్శనల్ని చూడడానికి, ఎందుకంటే సదర్ అంటేనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటు భారతదేశంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ నిర్వహించరు. కేవలము హైదరాబాద్ కేంద్రంగానే ఈ సదర్ ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. సో సదర్ ఉత్సవాలకి యాదవ సోదరులు పెద్ద ఎత్తున ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన వారు కాదు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు కూడా మొత్తం యాదవ సోదరులంతా కూడా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో, అంటే నారాయణగూడలో ఈ సదర్ ఉత్సవాలు ముందుగా జరిగాయి. ఆ తర్వాత క్రమేపీ అన్ని ప్రాంతాల్లో కూడా యాదవ సోదరులు కలిసికట్టుగా మొత్తము ఆ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్న సిట్యువేషన్. సో సదర్ ఉత్సవాల్ని కేవలం యాదవుల సోదరులు మాత్రమే కాదు, వేరే వర్గానికి సంబంధించిన వారంతా కూడా సదర్ ఉత్సవాలను వీక్షించడానికి వస్తుంటారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఇటు సైదాబాద్ ఏరియాలో రెగ్యులర్గా ఈ సదర్ ఉత్సవాలని నిర్వహిస్తుంటారు. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవ సోదరులు అంతా కూడా వారు అందరూ కూడా వరుసగా ఇక్కడికి మెయిన్ ఈ ప్రొసెషన్ వివిధ ప్రాంతాల నుండి ప్రొసెషన్ స్టార్ట్ అవుతాయి. దుల్లల్ని తీసుకొని వస్తుంటారు. సో అర్ధరాత్రి అంటే దాదాపుగా 12 గంటల ప్రాంతంలో ఈ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాదవ సోదరులు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. సో ఉప్పరుగుడ యాదవ్ సంఘం సంబంధించి సదర్ ఉత్సవాల్ని చాలా వైభవంగా చాలా కాలంగా కూడా నిర్వహిస్తున్న సిట్యువేషన్. మెయిన్గా సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు చప్పులతో ఆటపాటలతో ఫుల్ జోష్గా కూడా సదర్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా కూడా దీన్ని ఎంతో ఇంట్రెస్ట్గా వీక్షిస్తున్న సిట్యువేషన్. దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలు రెగ్యులర్గా కూడా జరుగుతుంటాయి. సో సైదాబాద్ ప్రాంతంలో ఇటు చెంచల్గూడ సెంట్రల్ జైలు నుండి ఇటు డీసీపీ ఆఫీస్కి వెళ్ళే రూట్ మధ్య ప్రాంతంలో ఇది రెగ్యులర్గా కూడా ఏర్పాటు చేస్తుంటారు. సో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సదర్ ఉత్సవాల్ని వీక్షించడానికి వస్తుంటారు. సో రాత్రి అవుతున్నా కూడా చాలా పెద్ద మొత్తంలో, అంటే ఇంకా 12 గంటల వరకు కూడా ఇది నిర్వహిస్తాము అని ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్నారు. సో పెద్ద సంఖ్యలో కూడా ఇటు యాదవ్ సోదరులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలంతా కూడా సదర్ ఉత్సవాలు, ఇక్కడ సైదాబాద్లో జరుగుతున్నటువంటి సదర్ ఉత్సవాల్ని వీక్షించడానికి వస్తున్నారు. సో కళాకారులు కూడా చిన్న చిన్న కళాకారులు, నృత్య రూపాలు కూడా వీక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతోపాటు డప్పు చప్పుళ్ళు, పేరిణి నృత్యము, దాంతోపాటు సంగీత విభావరి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో యాదవుల ఘనత, యాదవులకు సంబంధించిన చరిత్ర, మెయిన్గా సదర్ సంబంధించి సదర్ ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు
అనే దానిపైన మొత్తం కూడా ఇటు ఆటపాటలతో మొత్తం కూడా వివరిస్తున్న సిట్యువేషన్. సో ఒక విధంగా చెల్లపల్లి సెంట్రల్ జైలు, ఇటు చెంచల్గూడ సెంట్రల్ జైలు సంబంధించిన ఏరియా, సైదాబాద్ ఏరియాకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా కొంతమేరకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఒక విధంగా పీక్ టైంగా చెప్పుకోవాలి, కొంతమేరకు సాయంత్రం నుండి ఇక్కడ సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా వాహన రాకపోకలు ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేస్తుండడంతో పాటు వెహికల్స్ ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు కదిలే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న సిట్యువేషన్ ఉంది. సో సదర్ అంటే మెయిన్గా యాదవ సోదరులు సదర్ ఉత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు ఆనవాయితీగా. ఇది హైదరాబాద్ నగరంలో జరుగుతున్న విషయమే. దాంతోపాటు ఇటు సైదాబాద్ ఏరియాలో కూడా చాలా కాలంగా ఈ సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా చాలామంది కూడా హాజరవుతుంటారు. కొద్దిసేపటి క్రితమే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా సదర్ ఉత్సవాలకి హాజరయ్యి చాలా ఏదైతే యాదవ సోదరుల్ని కొంతవరకు ఉత్సాహపరిచే విధంగా అతను మాట్లాడిన సిట్యువేషన్. సో మొత్తానికి దాదాపు అతను కూడా 30 ఏళ్ల నుండి ఈ ప్రాంతానికి తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సదర్ ఉత్సవాల ద్వారా గుర్తు చేసుకున్న సిట్యువేషన్. సో మొత్తానికి పెద్ద ఎత్తున యాదవ సోదరులు మరి కాసేపట్లోనే సైదాబాద్ సదర్ ఉత్సవాలు జరిగే ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుండి మరి కాసేపట్లో ఇక్కడికి భారీగా చేరుకుంటారు. మనతో పాటు సదర్ ఉత్సవాలకు సంబంధించి ఉప్పర్గూడ సదర్ ఉత్సవాలకు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి, ఎంతకాలంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు? సో ఈసారి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది సుమారుగా నిజాం ప్రభుత్వం కాలం నుండి ఈ యొక్క సదర్ అనే ఒక మరి ఉచ్చారణ ఏదైతే ఉందో అది వాడుకలో ఉన్నది. సదర్ అంటే కుల పెద్ద అనేటువంటి ఉర్దూ అర్థం. నిజాం పరిపాలనలో ఉన్నాం కాబట్టి అనేక మనం అనుకోకుండానే మరి ఎన్నో అలవాట్లు సహజంగా వచ్చిన సందర్భం లోపల ఏ కుల పెద్దనైనా మనము అధ్యక్షుని కలవడము సదర్ అనేటువంటి ఒక సంబోధన. అదే నారాకాసురుని వదన తర్వాత స్వేచ్ఛావాయులు పిలిచినటువంటి యొక్క మరి ద్వాపర యుగంలో జనాలు చేసుకున్నటువంటి విజయ ఉత్సవమే దీపావళిగా చరిత్ర చెప్తా ఉంది. దాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క దీపావళి ఉత్సవాలు దేశ నలుమూలలో జరిగేటువంటి ఒక పరిస్థితి మనకు తెలుసు. అదే రకంగా దేశ విదేశాల్లో కూడా దీపావళి ఉత్సవాలు ఈరోజు బ్రహ్మాండంగా హిందువులే కాదు ఇతరులు కూడా ఈ యొక్క దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటారు. అయితే ఈ ప్రాంతంలో మరి సుమారుగా నిజాం ప్రభుత్వం 100 సంవత్సరాల పైబడి ఈ యొక్క ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తూ వచ్చారు. యాదవ సంఘం యొక్క పెద్దలు చావుని ఉప్పర్గూడకు సంబంధించినటువంటి యొక్క పూర్వీకుల ద్వారా ఈ యొక్క సంస్థను నడిపించినటువంటి పెద్దలందరూ కూడా మాకు మరి ఒక తరం నుండి ఒక తరంగా సహజంగా వచ్చేటువంటి ఒక సంపదగా ఈ యొక్క కార్యక్రమం ఉన్నది. అయితే దీపావళి పండుగ మరుసటి నాడు సైదాబాద్లో ఉండేటువంటి ఒక సదర్ మేళా సుమారుగా నగరంలో అప్పుడుండే పరిస్థితుల్లో 4-5 చోట్ల జరిగేది. అది రెండవ రోజు మళ్ళీ నారాయణగూడలో పెద్ద ఎత్తున సెంట్రల్ వైడ్గా అందరం ఒక చోట కలవడం అనేటువంటిది ఇది ఆచారంగా వస్తుంది. అదే రకంగా యాదవులు దున్నపోతులు ఎందుకు తీసుకొని వస్తారంటే ఆ విజయోత్సవాల తర్వాత మనకి అన్నం పెట్టేటువంటి యొక్క మరి దున్నపోతు బర్రెలు మీద పాడి పరిశ్రమపై ఆధారపడి ఉంటాం కాబట్టి వాటిని పూజించేటువంటి యొక్క సంస్కృతి హిందూ సంస్కృతి సాంప్రదాయాల లోపల మనందరికీ తెలుసు. జీవ రాశిని కూడా దేవుణ్ణి చూసేటువంటి ఒక సంస్కృతి మనది. కాబట్టి దానికి అనుగుణంగానే మరి పాడి పరిశ్రమపై ఆధారపడి జీవించేటువంటి అనేక మంది యాదవులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషము. అదే రకంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఈరోజు మరి వ్యాపార రీత్యా మరి అనేక కులాలు కూడా ఇందులో మరి ఒక వ్యాపారం సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాల లోపల వారు కూడా సదర్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే ఏ కులం వారు ఏ మతం వారు వారి యొక్క పండుగ జరుపుకుంటారు. కానీ కేవలం సదర్ మేళానే యావత్ ముస్లింలు సైతం ఈ యొక్క సదర్ మేళాలో ఇతర కులస్తులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో సదర్ మేళాలో పాల్గొనడం విశేషం. అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి మీరు అన్నట్టు అనేక మంది ప్రజాప్రతినిధులు మరి దత్తాత్రేయ గారు ఈ యొక్క ప్రాంతానికి సుపరిచితులు. అనేక సంవత్సరాలు ఈ ప్రాంతం లోపల ఈ ప్రాంతానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాతో పాటు ఉండేటువంటి నాయకుల లోపల వారు. అదే రకంగా పార్లమెంటు సభ్యులు మరి అనిల్ కుమార్ గారు, అదే రకంగా శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదే రకంగా ఇప్పుడే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్సీ గారు ఏవిఎన్ రెడ్డి గారు కూడా వచ్చి వెళ్ళారు. నగరంలో రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ ప్రముఖులు అదే రకంగా మరి యాదవ ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రకంగా మీ ద్వారా నేను యాదవ సోదరులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలతో ఇప్పుడిప్పుడే పురవీధుల్లో నుండి వారి యొక్క బృందాల ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చక్కటి యొక్క ఏవైతే మనకు
మన జీవన ఆధారమైనటువంటి ఒక పశువులను దేవుళ్ళ మరి అలంకరించుకొని పూజించుకొని యావత్ కుటుంబ సభ్యులతో ఈ యొక్క సదర్ మేళాలో మనందరం వాళ్ళందరితో ఆలింగనం చేసుకోవడం, ఈ యొక్క సదర్ను సెలబ్రేట్ చేసుకోవడం, అదే రకంగా సదర్ ఈ యొక్క వేదిక ద్వారా వారికి బహుమతులు అందించడం అనేటువంటిది సంప్రదాయంగా వచ్చింది. అదే రకంగా ఒకనొక కాలంలో పశువుకు ఒక పశువు కొట్లాడినాక తర్వాత గెలిచేటువంటి ఒక మరి వారికి కూడా బహుమతులు ఇచ్చే పరిస్థితి, ఒకప్పుడు ఉరికిన దానికి బహుమతి ఇచ్చేటువంటి పరిస్థితులను భిన్నంగా ఈరోజు అందరికీ ఆహ్వానించాలా, అందరినీ స్వాగతించాలా, అందరికీ సన్మానం చేయాలనేటువంటి ఒక సంస్కృతిని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అదే రకంగా మీ ద్వారా అందరికీ కూడా యావత్ సమాజానికి దీపావళి పండుగ శుభాకాంక్షలతో. ఈ సదర్ ఉత్సవాలు కేవలం నగరంలో ఉండేటువంటిది కాదు, కేవలం రాష్ట్రంలో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ ఉత్సవాలు, అదే రకంగా రాష్ట్రం దాటి కూడా కర్ణాటక, మహారాష్ట్ర లాంటి సరౌండింగ్లో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో చక్కటి మరి ఈ యొక్క సదర్ ఉత్సవాలు లక్షలాది రూపాయలు మరి ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టి చక్కటి ఉత్సవాన్ని మరి మన ముందు నగరం లోపల ఈ హైదరాబాద్ నగరంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఈ యొక్క పండుగని రాష్ట్ర పండుగగా మరి ప్రకటించిన సందర్భం లోపల ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం లోపల రాబోయేటువంటి రోజుల్లో చక్కటి మరి అభివృద్ధి చెందే దిశగా మేమందరం పనిచేస్తామని సందర్భం తెలియజేస్తూ జై యాదవ. చెప్పండి, ఎట్లా ఉంది అంటే మీరు ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు, ఏడాదికి ఈ సదరు ఉత్సవాలకి ఆదరణ పెరుగుతుంది, చాలామంది వస్తుంటారు, సో ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రతి సంవత్సరం దినదినం అభివృద్ధి లెక్కల చాలా ఇప్పుడు సదర్ మేళా జరుగుతుంది. అప్పుడు సిటీలో కేవలం ఒక 5-6 జరుగుతుండే, ఇప్పుడు 5-6 పోయి దగ్గర 40-50 సదర్లు అవుతున్నాయి. రోజు అభివృద్ధి చెందుతుంది. అందరూ ఐకమత్యంగా ఈ సదర్ మేళాను వినియోగించుకుంటున్నారు. ఇది మొత్తానికి సదర్ ఉత్సవాలకు సంబంధించి అంటే అనాదిగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సో రోజుకి కూడా అంటే ప్రతి ఇయర్కి ఆ సదర్ ఉత్సవాలకు సంబంధించి ఆదరణ పెరుగుతుంది. యాదవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి తమ దున్నల్ని అంటే దున్నల విన్యాసాలే సదర్ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఈ విధంగా ఒక్కొక్క ఏరియా నుండి యాదవ సోదరులు తమ దున్నల్ని తీసుకొచ్చి ఇక్కడ మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేసిన మెయిన్ ప్రాంగణం వద్ద విన్యాసాలు చేస్తుంటారు. సో మరి కాసేపట్లో మరిన్ని దున్నలు కూడా వివిధ ప్రాంతాల నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, ఇక్కడికి వస్తున్నాయనేది ఇటు నిర్వాహకులకు సంబంధించిన వారు కూడా చెప్తున్న అంశము. సో యాదవ సోదరులు మాత్రము పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి సదర్ ఉత్సవాలు ఎంతో ఫుల్ జోష్ఫుల్గా జరుపుకుంటున్న సిట్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. వివిధ ప్రాంతాల్లో కూడా యాదవ సోదరులు సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా సదర్ ఉత్సవాలను వీక్షించడానికి సైదాబాద్ ఏరియాకు వస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సదర్ ఉత్సవాలు జరుగుతాయనేది నిర్వాహకులు చెప్తున్న విషయము. సో నిర్వాహకులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు సదర్ ఉత్సవాలకు సంబంధించి. ఎందుకంటే గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సదర్ ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషంగా ఉంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ సదర్ ఉత్సవాల్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటాము. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ఇది కాస్త జిల్లాలకు వ్యాప్తి చెంది దాని తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరులు సదర్ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకుంటారో మిగతా ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము అనేది యాదవ సోదరులు సదర్ ఉత్సవాలకు సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. సూర్య ఈ పండుగ ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రంలో పాడి పశువులకు ఉన్నటువంటి అభివృద్ధి జరగాలని మన యొక్క వృత్తి మీద ఆధారపడి పాల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి యాదవ సోదరులు, గొల్ల సోదరులు వీళ్ళందరూ కూడా సమాజ నిర్మాణంలో సమాజ అభివృద్ధిలో చాలా బహుముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. అందుకనే వృత్తిని సాంకేతిక పరమైనటువంటి ఒక మార్పులు వస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా డైరీ పెట్టుకుంటే మనకు దాదాపు 20-25% వరకు సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మనము మన వృత్తిని ఇంకా పెంపొందింపజేయాలి. మన యొక్క బర్రెలు కానీ దున్నలు కానీ అలాగే ఇంకున్నటువంటి ఒక వేరే పశువులు కూడా వాటిని కూడా మనం పెంపొందింపజేస్తే పశు సంపద చాలా ముఖ్యం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సబ్సిడీని వాళ్ళు కూడా ఇచ్చి
అలాగే ఏ యాదవ్ సోదరులు అయితే ముందుకొచ్చి ఇంకా డైరీ ఫామ్ పెద్ద చేస్తుంటామంటే నేను తప్పకుండా బ్యాంకు నుంచి వాళ్లకు 10 నుంచి 15 లక్షల రూపాయల లోన్ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ వృత్తిని పెంపొందింపదే ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ యొక్క పశువులకు దానా అవుతుందో దానా పుష్కలంగా దొరకాల. ఈరోజు రేపు గడ్డి మనకు దొరకడం లేదు. మూసీ నది పూర్తిగా పారివాహక ప్రాంతం పోయింది, అది వ్యాపార కేంద్రంగా మారుతున్నది. అందుకని దాన్ని కూడా మనం కాపాడుకొని మూసీ ఆధారితమైనటువంటి ప్రాంతాల్లో మన యాదవ్ సోదరులు కానీ భూమి కేటాయించి అక్కడనే వాళ్లకు ఈ పశు సంపదను పెంచుకునేటువంటి ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని నేను ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అనేకమైనటువంటి ఇబ్బందులతోని ఈ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అందుకనే వీళ్ళకి పోలీస్ నుంచి ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా, ఇబ్బంది లేకుండా, అలాగే ఈరోజు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం కూడా ఈ వృత్తిని సాంకేతిక పరంగా మార్చుకోవాలి, ఇండస్ట్రీ పరంగా మార్చుకోవాలి. అంతేగాని కేవలం దీని కాదు. కానీ ఒకటి మనం చేస్తున్నాం, మీ అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే కృష్ణుని యొక్క పూజ చేసి ఈ రోజున కృష్ణ పరమాత్మని జ్ఞాపకం చేసుకున్నాం. కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని స్థాపించడానికి నేను మళ్ళీ జన్మెత్తా అని చెప్పినాడు. కాబట్టి ఈ దేశంలో ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాగే ఈ పాతపట్నంలో ముఖ్యంగా చావడి కురుమూల ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది, సామరస్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి సామరస్యంతోటే అభివృద్ధి పెరుగుతుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని యాదవులు జరుపుకునే అతిపెద్ద ఉత్సవం సదర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. బ్యాండ్ బాజా, డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సదర్ ఉత్సవాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని యాదవులు జరుపుకునే అతిపెద్ద ఉత్సవం సదర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా సదర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సదర్ ఉత్సవాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు పబ్లిక్. సదర్ ఉత్సవ మేళా సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నారాయణగూడలోని వైఎంసీఏ దగ్గర రేపు రాత్రి 7 గంటల నుంచి ఎల్లుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్టు చెప్పారు. రామ్కోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్పుర, విజయనగరం, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. సదర్ మేళాకు వచ్చేవారు తమ వాహనాలను కేశవ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్లో పార్క్ చేయాలని సూచించారు పోలీసులు. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు.
సదర్ ఉత్సవ్ మేళా సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. నారాయణగూడలోని వైఎంసీఏ దగ్గర రేపు రాత్రి 7 గంటల నుంచి ఎల్లుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్టు చెప్పారు. రామ్కోటి, లింగంపల్లి, నారాయణగూడ, బర్కత్పుర, విజయనగరం, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వాహనాలను మళ్లించనున్నారు. సదర్ మేళాకు వచ్చేవారు తమ వాహనాలను కేశవ మెమోరియల్ కాలేజీ గ్రౌండ్లో పార్క్ చేయాలని సూచించారు పోలీసులు. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు. ఖైరతాబాద్లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నవయుగ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదరు సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 100 ఏళ్ల నుంచి గ్రాండ్గా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దున్నపోతుల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దున్నపోతులతో జులుం తీస్తున్నారు యాదవులు. ప్రతి ఏటా 3 రోజుల పాటు సదరు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నరేందర్ అందిస్తారు. మా తాతల ముత్తాతల నుంచి వస్తున్నది. ఇది అనేది మాకు తెలిసి మా కుల వృత్తి గురించి వస్తున్నది. ఇది ఒకటి ఈ దున్న మా ఇంటి దున్న, ఇది మా కుల దైవం. ఈ సదరు మా తాతల ముత్తాత నుంచి పరంపర వస్తున్నది. ఇది దున్నపోతులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది దున్నపోతు వచ్చేసి కాళీకబర్, ఇమ్లీబాన్ బస్ స్టాండ్ కాడికైన కాళీకబర్ సుల్తాన్పురా నుంచి వచ్చేది. ప్రాచీనతల నుంచి అందరూ అశ్విన నుంచి అందరూ ఆదర్శనీయంగా ఉండవచ్చు. నేను 3 రోజుల నుంచి కంటిన్యూ చేస్తాను. నేను ఏమున్నా మా పెద్ద మనుషుల నుంచి ఆదర్శంగా అందరికీ ఆశీర్వాదం కావాలని మేము సదర్ తీస్తామండి. మా మంచా ఫ్యామిలీ నుంచి, మంచా నాగయ్య ఫ్యామిలీ నుంచి మేము సదర్ తీస్తున్నామని మొత్తం ఆల్ ఇండియా సభ నుంచి అందరూ మాకు ఆశీస్సులు ఆదరించాలని అందజేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మా తాతల నుంచి, మా అయ్యల నుంచి, నా నుంచి మా అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు జోరుగా అవుతుంది. దినమింత జోరుగా అవుతుంది. మస్తు సగర్ సాగుతుంది. ఇప్పుడు వేస్తున్నారా? రేపు కూడా వేస్తున్నారా? రేపు కూడా వేస్తున్నారా? రేపు కూడా మాది 3 రోజులు వెళ్తుంది. 3 రోజులు రేపు నారాయణగూడ, ఇప్పుడు ఇడికెళ్ళి సైదాబాద్. మేము దానా కుట్టి అవన్నీ పెడతాం సార్. తాత ముత్తాతల నుంచి తీస్తున్నాం సార్. ఇది వంశపారంపరంగా నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు 41 సంవత్సరాలు అయింది నాకు సంవత్సరం నుంచి. అప్పటి నుంచి బ్యాండ్ ₹1.75 నుంచి మాట్లాడి ఇప్పుడు 1,45,000కు బ్యాండ్ బుక్ చేసినాం సార్. ఈ సంబరాల కోసము 3 రోజులు మేము ఘనంగా తీస్తాం సార్. ఎవరు తీయాలని సంబరము మేము 3 రోజులు ఘనంగా తీస్తాం. 4 సదర్లు. ఇది ఓవరాల్ చూసినట్టయితే సదర్ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. స్టార్ట్ అయింది, ఈ రోజు కూడా జరుగుతుంది. రేపు కూడా నారాయణగూడ అయితే చాలా గ్రాండ్గా అయితే తీస్తాం. రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బైపోల్ బరిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు 3 గంటల లోపు ఆర్ఓ ఆఫీస్ గేట్ లోపల ఉన్న వారందరికీ నామినేషన్ వేసే అవకాశం కల్పించారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు ఎలక్షన్ అధికారులు. నామినేషన్ కోసం టోకెన్ తీసుకున్న వారు దాదాపు 180 మంది ఉన్నారు. భారీ స్థాయిలో నామినేషన్ వేసేందుకు రావడంతో చివరి రోజు నామినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగింది. ప్రస్తుతానికి మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు, ఓయూ నిరుద్యోగ సంఘాల నేతలు, RRR బాధిత రైతులు నామినేషన్లు వేశారు.
జూబ్లీహిల్స్ తో పాటు సిటీలోని అన్ని ప్రాంతాలను కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుందన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపోల్లో లోకల్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని బోరబండలో మంత్రి ఎన్నికల క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. రాజీవ్ గాంధీ నగర్, రెహమత్ నగర్, బోర్బండ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే మొన్న 3 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయో ప్రజలందరూ కూడా స్పందించి సార్ మేము కాంగ్రెస్ పార్టీకి నవీన్ కుమార్కి ఓటేసి గెలిపించుకుంటామని చెప్పి ప్రజలలో మంచి స్పందన ఉంది. అందరికీ కూడా మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ఈసారి హస్తం గుర్తు నవీన్ బాబుకి ఓటేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ తరపున 3వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ బీ ఫామ్ తో నామినేషన్ వేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి ఇచ్చారు నవీన్. ఈ నెల 17న ఆయన 2 సెట్ల నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ స్టేట్ లీడర్లు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. లంకల దీపక్ రెడ్డి గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారని అన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ లో చివరి రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దీపక్ రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ వేశారు ఆయన భార్య. హైదరాబాద్ అంతర్జాతీయ నగరం ఇది. నేను లండన్ గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్ చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రమే డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి రేఖ సమస్యలే. సైకిల్ మీద తిరిగే స్తోమత లేనాడు, సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ వాడు ఇవాళ కార్లు కొనుక్కొని మెడల కిలోల బంగారాలు వేసుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాడు. మేము మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం. ఇలా వాళ్ళిద్దరు మతం పేరుతోని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ మహాశయులందరూ గుర్తు. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత నామినేషన్ వేశారు. విష్ణువర్ధన్ రెడ్డిని సైతం బరిలో దింపింది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ ని నియమించింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా 40 మంది సీనియర్ నేతలు క్యాంపెయిన్ లో పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం అబ్జర్వర్లను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. జనరల్ అబ్జర్వర్గా ఐఏఎస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీసు పరిశీలకుడిగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ త్రిపాఠి, వ్యయ పరిశీలకుడిగా ఐఆర్ఎస్ అధికారి సంజీవ్ కుమార్ లాల్ను అపాయింట్ చేసింది. ఎన్నికల ప్రక్రియలో ప్రచారం, శాంతి భద్రతలు, అభ్యర్థుల ఖర్చులు వంటి అంశాలను పర్యవేక్షించనున్నారు అబ్జర్వర్లు. అసెంబ్లీ ఎన్నిక పూర్తయ్యే వరకు సిటీలోనే ఉండనున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలు, శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే అబ్జర్వర్లకు తెలపాలన్నారు ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువిచ్చారు. నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా నవంబర్ 14న కౌంటింగ్, అదే రోజు ఫలితం వెల్లడి కానుంది. నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక పార్టీలు ప్రచారం హోరెత్తించనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లో ఇంట్రెస్టింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి అశ్వరథం ఊరేగింపుతో నామినేషన్ దాఖలు చేయడం పలువురిని ఆకట్టుకుంది. శాలివాహన చక్రవర్తి గెటప్లో అశ్వరథంపై వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు డాక్టర్ వీరభోగ వసంతరాయలు ప్రజాపతి. ఆన్లైన్లో తొలిసారిగా నామినేషన్ వేసిన ఒకే ఒక అభ్యర్థిగా డాక్టర్ కె వీరభోగ వసంతరాయలను అభినందించారు రిటర్నింగ్ ఆఫీసర్. గతంలోనూ మునుగోడు, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు.
హైదరాబాద్ గాజుల రామారంలో ఘనంగా దీపావళి సంబరాలు జరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ఉషోదయ కాలనీలో సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. భారీగా స్థానికులు తరలివచ్చారు. ఈ దీపావళి వేడుకల్లో జబర్దస్త్ టీం మెంబర్స్ అప్పారావు, గడ్డం నవీన్ హాజరయ్యారు. కామెడీ స్కిట్స్తో పబ్లిక్ను ఆకట్టుకున్నారు. తర్వాత పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చి నరకాసురుణ్ణి వధించారు. వాట్ ఐ క్రియేటివిటీ అంతమందే సార్. అప్పారావు గారు ఇంగ్లీష్లో కాసేపు కామెంటరీ చెప్పచ్చు కదా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇంగ్లీష్ కనెక్షన్. వి వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యు దట్ వి proudly celebrated Ushodiya Welfare Association the second year of Deepavali festival, Dhamaka, Sita, all the wow. ఇంగ్లీష్లో ఏమన్నారంటే పటాకులు బాగున్నాయి. అవునంటే ఇది చూడాల్సిన మాటల్లో మాట్లాడుకోవడాల్లో వండర్ఫుల్. మన ఫోటోలు పక్కన పెట్టండి, ముందు చూడండి. ఇది మనం చూడాల్సింది ఫోటో తర్వాత వెళ్తాం. సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఓకే అబ్బాయి చూడండి చూడండి. వాటర్ సౌండ్ వర్షం పడుతుంది సౌండ్. మరి లక్షలాది రూపాయలు వెచ్చించే ఇవన్నీ రావాలంటే చిన్న విషయం కాదండి. ఈ యొక్క స్పాన్సర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సహాయ సహకారం వల్లే ఈ సాయంత్రం వేళ ఈ రాత్రి వేళ అద్భుతమైన విద్యుత్ కాంతుల మధ్య దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. ఉషోదయ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. లేట్ అయినా లేటెస్ట్గా ఉంది. ఒకసారి ఆ పడక మహానాట్యం చూడండి. ఆ పవన్ చూడాల్సిన కళాకారులు గొప్పవారు. బావుని కాకుండా ఇప్పుడు అటువైపు మొత్తం ఆ బావు చాలా వాచింగ్ రెండమ్మా అన్న. పాముకి ఇష్టం ఉంటుంది అన్న. ఫస్ట్ ఇందాకే చెప్పా, పిల్లల తర్వాత మహిళలు, మహిళల తర్వాత గ్రేటర్ పరిధిలో తక్కువ ప్లేస్లో కొత్త పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది విద్యుత్ శాఖ. గల్లీలు, ఇరుకైన కాలనీల్లో కొత్త పద్ధతిలో ఒక్కటే పోల్పై భారీ ట్రాన్స్ఫార్మర్లను అమర్చుతున్నారు. గ్రేటర్లో 25 కొత్త లొకేషన్స్లో ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదాలు జరగవంటున్నారు అధికారులు. బెంగళూరు తరహాలో ఏర్పాటు చేస్తున్న కొత్త ట్రాన్స్ఫార్మర్లపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లని ఆధునీకరిస్తూ కొత్త విధానాలను అందుబాటులోకి తేనుంది. దీంట్లో భాగంగానే జిహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా పౌల్ మౌంట్ ట్రాన్స్ఫర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏఈ పవిత్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, మీరు చెప్పండి, ముఖ్యంగా గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకి దీనికి డిఫరెన్స్ ఏంటి? దీనివల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయి? అంటే ఇది మా గౌరవలేని సిఎండి సార్ ముషరఫ్ సార్ తీసుకున్న మంచి నిర్ణయం అండి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాత ట్రాన్స్ఫార్మర్ ఎరెక్షన్ చేసిన దానికి కొత్తగా పెట్టే ఇలా స్పన్ పోల్, దీన్ని స్పన్ పోల్ పైన ట్రాన్స్ఫార్మర్లు అనేది మౌంటింగ్ చేస్తాం. అంటే ఒక 11 మీటర్ పోల్, జస్ట్ ఓన్లీ ఒక పోల్ ఎరెక్షన్ చేసుకొని దానిపైన స్ట్రక్చర్ కట్టేసి ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్లేస్ అనేది కన్స్ట్రెయింట్ అనేది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. పాత విధంగా ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో దానికి మాత్రం చాలా స్పేస్ ఎక్కువ అవసరం ఉంటుంది. కింద ఎర్తింగ్ చేయడం వల్ల కానీ ట్రాన్స్ఫార్మర్ని ఏదైతే మన దిమ్మ కట్టడము, ఇంకా ఆ లోడ్ కేబుల్స్ కూడా కింద ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేది. సో ఇప్పుడు మనం పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏంటంటే దానిపైన డిస్ట్రిబ్యూషన్ బాక్స్, అంటే మనం ఆ ట్రాన్స్ఫార్మర్ బాక్స్ నుంచి
మనకి లోడ్ అనేది సర్క్యూట్స్ వల్ల మేము ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం. ఇప్పుడు మా సెక్షన్లో అయితే ఒక 100 kV ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేసామండి. ఇందులో అయితే మేము దాదాపుగా ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 2 సర్క్యూట్స్ అనేది తీసుకున్నాము. సో అది 2 విధాలుగా లోడ్ అనేది డివైడ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు పాత విధంగా చూస్తే ఏంటంటే ఆ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం వల్ల కింద ఎర్తింగ్ తగిలి కొన్ని యాక్సిడెంట్స్ కానీ లేకుంటే క్యాటిల్ మూమెంట్ కానీ లేకుంటే డెబ్రీస్ అంటే చెత్త వేయడం వల్ల చాలా ఎలక్ట్రికల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా మనం నోటీస్ చేస్తాము. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అనేది ఈజీగా అవాయిడ్ చేయగలుగుతాము. ఇది చాలా సేఫ్. అదేవిధంగా నెట్వర్క్కి కూడా నెట్వర్క్ పరంగా చూస్తే కూడా చాలా బ్యూటిఫికేషన్ ఉంటుంది. కన్జ్యూమర్కి ఎనీ పాయింట్ దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇది ఏదైతే పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో చాలా ఈజీగా ఉంటుంది. రిలయబుల్ పవర్ సప్లై అనేది ఇవ్వగలుగుతాము. ఇది మెయిన్గా సిటీస్లో జిహెచ్ఎంసీలో ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లెక్క తీసుకుంటున్నారండి మా సిఎండి గారు ఇనిషియేషన్ ప్రకారంగా వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క సర్కిల్లో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. మా సెక్షన్లో కాకుండా పక్కన సెక్షన్లో కానీ ప్రతి ఒక్క సెక్షన్లో ఆల్మోస్ట్ చాలామంది 3-4 అలా పబ్లిక్ డిటిఆర్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఈ పబ్లిక్ డిటిఆర్స్ వల్ల ట్రాన్స్ఫార్మర్ల వల్ల ఇది సక్సెస్ అయితే కన్జ్యూమర్ వైపు కూడా ఇలానే తీసుకొని వస్తే చాలా మట్టుకి మనకి స్పేస్ అనేది చాలా తక్కువ యూటిలైజేషన్ ఉంటుంది. సో చూడ్డానికి కూడా బాగుంటుంది. మెయిన్ మనకి ఏంటంటే సేఫ్టీ అండి. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లోడ్ కేబుల్స్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ పైన ఏదైతే కేబుల్స్ ఉంటాయో అవి గ్రౌండ్కి టచ్ కాకుండా చాలా హైట్ ఉంటుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా 10 feet అవే ఉంటుంది. సో గ్రౌండ్కి 10 feet అవే ఉండడం వల్ల కింద మనకి చాలా నీట్గా ఉంటుంది. స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే అండ్ ఈ పోలు ఏర్పాటు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? దాంతోపాటు దీనికి ఖర్చు ఎంత అవుతుందండి ఒక్క పోల్కి? ఒక పోల్ అంటే దాదాపుగా ఇది 8,000 to 9,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది పోలు. సో ఓవరాల్గా చూస్తే మనకి ఒక 4 to 5 lakhs అయితే అవుతుందండి దీనిది కాస్ట్ అనేది. అది కూడా ఎంతంటే లెంత్ అనేది ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ నియర్ బై 11 kV లైన్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకుంటాము. ఒకవేళ లెంత్ నియర్గా ఉంటే కాస్ట్ కటింగ్ తక్కువ ఉంటుంది, లేదంటే కొంచెం లెంత్ బట్టి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇలా ట్రాన్స్ఫార్మర్స్ పోల్ మౌంటెడ్ పెట్టడం వల్ల వోల్టేజ్ డ్రాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం పూర్వంగా చూసే ఉండొచ్చు ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక లొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో టోటలీ సరౌండెడ్ విత్ చాలా బస్తీలు ఉన్నాయి. సో బస్తీలలో మనం ఏమైనా ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి అంటే అక్కడ నుంచి అంటే కన్జ్యూమర్ పాయింట్కి ఎండ్ వరకు వెళ్ళాలంటే మనకి చాలా పెద్ద లైన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా పెట్టడం వల్ల కన్జ్యూమర్ దగ్గరనే మనం పోల్ పెట్టుకొని మంచిగా వాళ్ళకి ఎటువంటి సమస్యలు కాకుండా వోల్టేజ్ డ్రాప్ కాకుండా మంచిగా పెట్టవచ్చని ఈ ఇనిషియేషన్ తీసుకున్నారండి. అండ్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని సర్కిల్స్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటివరకు ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది? ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్కిల్స్లో జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని సర్కిల్స్లో చేస్తున్నారండి. ఒక్కొక్క సర్కిల్లో ఒక 24 to 26 మెంబర్స్ ఏఈస్ ఉంటారు. సో ఒక్కొక్క సెక్షన్లో 3 ఎరెక్ట్ లేకుంటే 3 ట్రాన్స్ఫార్మర్స్ 4 ట్రాన్స్ఫార్మర్స్ పెడుతున్నారు. సిఎండి గారు ఓన్లీ ఒకటే సర్కిల్ కాకుండా జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి ఒక్క సర్కిల్కి ఒక 15-16 పోల్స్ అనేది పంపించడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్ కూడా చాలామంది వితిన్ 3 daysలోనే కంప్లీట్ చేశారండి. ఓకే మేడం, అంటే ఇట్లాంటి టెక్నాలజీని ఏ స్టేట్లో చూసి మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దీనివల్ల ఇంకా ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ముఖ్యంగా ఈ కింద నుంచి మనకు ఆవులు గేదెలు కావచ్చు మిగతా జంతువులు వెళ్తున్నప్పుడు కరెంట్ షాక్స్ రావడం కావచ్చు అట్లా ఇబ్బందులు ఏర్పడాయి కదా, దీనివల్ల ప్రధానంగా ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? అంటే ఇప్పుడు ఇది నార్మల్గా అయితే ఏంటంటే ఇది సిఎండి గారు చెప్పారు, ఇనిషియేషన్ చేశారు. గతంలో కూడా కొన్ని చేశాము. కానీ సిఎండి సార్ ఏమన్నారంటే ఇప్పుడు చాలా స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుంది, సిటీ అనేది చాలా బ్యూటిఫికేషన్గా ఉండాలి. సో దాని ప్రకారంగా మనం ఏ విధంగా చేస్తే మన ట్రాన్స్ఫార్మర్స్ ఎరెక్షన్ కానీ ఇంకోటి 11 kV లైన్స్ కానీ ఎలా ఉండాలి అనేది సార్ యొక్క డెసిషన్ అండి ఇది. అండ్ ఇంకోటి మేము అండర్ గ్రౌండింగ్ కూడా కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము మెయిన్గా మన జిహెచ్ఎంసీ ఏరియాస్లో. సో అది ప్రభుత్వం నుంచి ఆమోదం చేసేసుకుంటే అది కూడా స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఇంకా సిటీ మొత్తం నీట్గా ఉంటుంది. ఒక 11 kV లైనే కాకుండా ఎల్టీ లైన్స్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది చాలా నీట్గా ఉంటాయండి.
సో మనకి ఎగ్జాంపుల్ మన పక్కనున్న బెంగళూరు సిటీలను చూసుకుందాం, అక్కడ అంతా అండర్ గ్రౌండింగ్ ఉంటుంది. సో ఇలాంటి పోల్ మౌంటెడ్ కూడా చాలా ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. సో అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలోనే మన హైదరాబాద్ కూడా ఇలాంటి ప్రాసెస్లో వెళ్ళిపోతాము, కొత్త పద్ధతిలో తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ మేడం. కెమెరా పర్సన్ సాయితో హరితావి, 6 న్యూస్ హైదరాబాద్. పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. అన్ని పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను నడుపుతోందని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రైన్స్ నడుపుతున్నామన్నారు జీఎం. ముఖ్యంగా దసరా, దీపావళి, ఛట్ పూజ పండుగలకు 12,000 ట్రైన్స్ సర్వీసులను రైల్వే శాఖ నడుపుతోందన్నారు. లక్షలాది మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాల నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు జీఎం సంజీవ్ కుమార్ శ్రీవాస్తవ. ఛట్ పండుగ వీటిని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే చాలా స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది. ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి, ముఖ్యంగా జంట నగరాల నుంచి చాలామంది, అంటే నార్త్ ఇండియా, వెస్ట్రన్ ఇండియా, ఈస్టర్న్ ఇండియాకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. పెద్ద మొత్తంలో డిమాండ్ కూడా ఉంటుంది. సో బై రోడ్ వెళ్ళడం ఇబ్బంది, అందరూ ఎయిర్ ఫేర్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ట్రైన్ ఒక ఉంటుంది సొల్యూషన్ లాగా. దీనికి సంబంధించి చాలా స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేశాం. ఓవరాల్గా అయితే ఇండియన్ రైల్వేస్ 12,000 వరకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది, ఓన్లీ 3 ఫెస్టివల్స్ని పురస్కరించుకొని. దాంట్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే 973 స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకుంటే, అంటే దసరా కంటే 10 రోజుల ముందు నుంచి నిన్నటి వరకు, దీపావళి వరకు దాదాపు ఒక 1000 స్పెషల్ ట్రైన్స్ని, అంటే రెగ్యులర్ ట్రైన్స్తో పాటు 1000 స్పెషల్ ట్రైన్స్ని రన్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్తో పాటు ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్. ముఖ్యంగా ఈ లాస్ట్ 1 మంత్లో దాదాపు 4,80,00,000 మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకున్నారు. అదే గత సంవత్సరం ఇదే పీరియడ్తో పోలిస్తే, అంటే 4,50,00,000 మంది లాస్ట్ ఇయర్ ప్రయాణం చేస్తే, ఈసారి అదనంగా 30 లక్షల మంది ప్రయాణం చేశారు. అంటే ప్రతిరోజు అదనంగా 1,00,000 ప్రయాణికులని వారి వారి గమ్యస్థానాలకు సౌత్ సెంట్రల్ రైల్వే చేరవేసింది. సో రెగ్యులర్గా కూడా స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎలా క్రౌడ్స్ వస్తున్నారు, అంటే స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్స్ అవాయిడ్ చేసేందుకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ విషయానికి వస్తే దాదాపు 1,50,000 పైగా ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటారు. ఈ సందర్భంలో అయితే 2 లక్షలకు మించి ప్రయాణికులు వస్తూ ఉంటారు. దానికి తోడు సికింద్రాబాద్ స్టేషన్లో రీడెవలప్మెంట్ వర్క్స్ చాలా చురుకుగా సాగుతూ ఉన్నాయి. సో ఈ ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో రావడము, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ టోల్ గేట్ని కూడా ప్లాట్ఫామ్ 10 వైపు నుంచి తీసేశాం. సో ఇలా అన్ని రకాలుగా, అంటే ఇబ్బందులు కలగకుండా నాట్ ఓన్లీ సికింద్రాబాద్, ఇంపార్టెంట్ స్టేషన్లు అన్నింటిలో కూడా ఇలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ ఫెస్టివల్ టైం త్రూఅవుట్ కూడా, అంటే సూపర్వైజర్సే కాకుండా ఆఫీసర్ స్థాయిలో కూడా రౌండ్ ద క్లాక్ పర్యవేక్షణ చేసేందుకు కూడా షెడ్యూల్డ్ డ్యూటీస్ వేశాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయి. సిటీలో వర్షం పడింది. ఎల్బీనగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలీపురంలో తేలికపాటి వాన పడింది. వాన పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కోటి, యాబిడ్స్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లోనూ వాన కురిసింది. కాచిగూడలో సాయంత్రం తర్వాత జల్లులు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఫీర్జాదిగూడ, నాచారంలో ముసురు పడింది. సికింద్రాబాద్ పరిధిలో భారీ వర్షం పడింది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, నిజాంపేట్, మూసాపేట వైపు మోస్తరు వర్షం కురిసింది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం ఏరియాల్లో ఈదురుగాలులతో వాతావరణం చల్లబడింది. సిటీ శివార్లలో వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో భారీ వర్షం పడింది. ఇబ్రహీంపట్నంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. నగర శివారులో జంట జలాశయాలకు వరద పోటెత్తుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు భారీగా వరద వస్తోంది. ఉస్మాన్ సాగర్కు 200 క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయి. ట్యాంకు పూర్తి స్థాయి నీటి మట్టం 1763.5 అడుగులకు నీళ్లు పూర్తి స్థాయికి చేరాయి. దీంతో అధికారులు అప్రమత్తమై నీటిని విడుదల చేస్తున్నారు. ఒక గేట్ ఎత్తి 399 క్యూసెక్కుల నీళ్లు దిగువకు వదులుతున్నారు.
పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రసాదంగా నాణాలను పంపిణీ చేస్తారు. నిన్న రాత్రి 7 గంటలకు అమ్మవారి హారతి పూజా కార్యక్రమాల తర్వాత ఖజానా జరిగింది. ఇవాళ రేపు కూడా కాయిన్స్ పంపిణీ కొనసాగుతుంది. అమ్మవారి కాయిన్స్ కోసం ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. అమ్మవారి ఆశీర్వాదంగా కాయిన్స్ లభిస్తే సుఖ సంతోషాలతో సిరి సంపదలు దక్కుతాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దీపావళి ఉత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. పండుగకు 2 రోజుల ముందు నుండి ఉత్సవాలు మొదలై పండుగ తర్వాత 3 రోజుల వరకు కొనసాగుతాయి. పండుగ రోజు రాత్రి 7 గంటల తర్వాత అమ్మవారి హుండీ ఆదాయాన్ని దేవీ ప్రసాదంగా కాయిన్స్ పంపిణీ చేస్తారు. నిన్న దీపావళి సందర్భంగా భక్తులకు తొలి రోజు ఖజానాను పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీర్వాదంగా కాయిన్ లభిస్తే సకల సుఖాలతో పాటు సిరి సంపదలు దక్కుతాయని చాలా మందికి నమ్మకం. లాస్ట్ 20 సంవత్సరాల క్రితం వచ్చానండి. 20 సంవత్సరాల నుంచి నేను గల్ఫ్ కంట్రీలో ఉన్నాను. ఈసారి ఫస్ట్ టైం దర్శనం నాకు దొరికింది. కాయిన్ లభించడం అంటే అది అదృష్టం అని అంటారట. నాకు ఈరోజు దొరికింది. దాని గురించి నేను లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను రావడానికి. ఈసారి కుదిరింది. నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అంత బాగుంది. అమ్మవారి దర్శనం చేసుకున్నా, కాయిన్స్ తీసుకున్నా. 3 కాయిన్స్ వచ్చినాయి. మంచి అమ్మవారి దగ్గర బొమ్మల దగ్గర పెట్టి మంచిగా పూజ చేసుకుంటాను. మేము 1 అవర్ అయిందండి. 1 అవర్. ప్రతి ఏడాది దీపావళికి 2 రోజులు ముందు వచ్చే ధన్తెరాస్ రోజు అమ్మవారి హుండీకి పూజలు నిర్వహించి డబ్బులు లెక్క పెడతారు. అన్నింటినీ కాయిన్స్ గా మార్చి ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. ప్రతి ఏటా ఒక్కసారి మాత్రమే అమ్మవారి ఆలయం 48 గంటలు ఎలాంటి బ్రేక్ లేకుండా పంపిణీ జరుగుతుంది. ఈ నెల 23 వరకు అమ్మవారి ఖజానా పంపిణీ జరగనుంది. అమ్మవారి ఆలయానికి ఏండ్ల చరిత్ర ఉన్నా ఖజానా పంపిణీ ఆనవాయితీ మాత్రం 2 తరాల చరిత్ర ఉంది. కాయిన్స్ మహిమ వల్ల ప్రతి ఏడాది భక్తుల ఆదరణ పెరుగుతోంది. కుటుంబానికి మనకు అందరికీ కూడా మంచిగా జరుగుతుందని అమ్మవారి కాయిన్ తీసుకుంటా ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం కాయిన్. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా అందరికీ శుభం కలుగుతుంది. శుభం చాలా రద్దీ 2 అవర్స్ 3 అవర్స్ అవుతుంది దర్శనం చేసుకోవడానికి. కానీ హ్యాపీగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. లాస్ట్ ఇయర్ తీసుకున్నాం, మంచి అనిపించింది. బాగుంది కాబట్టి వచ్చాము మేడం. ఫ్యామిలీ తీసుకొని వచ్చాము. లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ వచ్చాము. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాము మేడం. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందంటున్నారు పబ్లిక్. అమ్మవారి దర్బార్ నుండి కాయిన్ దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలంటున్నారు. ఎంత టైం పట్టినా అమ్మవారి ప్రసాదం దొరికితే చాలని చెబుతున్నారు భక్తులు. ఈ 6వ సంవత్సరం నేను ప్రతి ఇయర్ రావడము చాలా బాగుంటుంది. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ప్రతి ఇయర్ రెస్పాన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్ అవుతున్నాం. ఇంకా ఫర్దర్ అవ్వాలని అనుకుంటున్నాం. అది ఎవ్రీ ఇయర్ పూజలో పెడుతుంటాం. లక్షల మంది ఉంటారు. కాయిన్ తీసుకున్నాక 2 గంటలు 2 అవర్స్ 3 అవర్స్ అవుతాయి. పూజలో పెడతాం. నేను ఉప్పల్ నుంచి వచ్చిన. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఖజానా తీసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్లో మనకు లైన్ క్లియర్ అయిపోతుంది. అంత భక్తి శ్రద్ధలతో చాలామంది పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వస్తూనే ఉంటారు. కాబట్టి అందరూ రావాలి. ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా సౌభాగ్యవతి ఉంటుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇదే రష్ ఎల్లుండి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. క్యూలో వచ్చే ఆఖరి భక్తుడి వరకు అమ్మవారి కాయిన్ అందేలా చూస్తామన్నారు నిర్వాహకులు. ఇందుకోసం 7 లక్షల కాయిన్స్ ని సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామని ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిమాన్విత భాగ్యలక్ష్మి మాతా దయతోనే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. కార్యకర్తల కష్టార్జితం మరవలేనిదని, బీజేపీపై నమ్మకం ఉంచిన ప్రజలకు ఇదే నా సెల్యూట్ అన్నారు బండి సంజయ్. ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం. 8 ఎంపీ స్థానాలు గెలిచామంటే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతో, వారి శక్తితోనే, వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ తల్లి అందించిన శక్తితోనే భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై హిందుత్వ అంటూ వాళ్ళ ప్రచారాన్ని కొనసాగించడం. కాబట్టి
ఈ విజయ పరంపర కొనసాగుతున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విజయ పరంపర ఇదే విధంగా కొనసాగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం పక్కా మాకు ఉంటుంది. ఇలా అమిత్ షా గారు వచ్చిన గతంలో మా నాయకులందరూ కూడా అమ్మవారి శక్తి తెలుసుకొని అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు, యోగి గారు వచ్చారు, అందరూ వచ్చారు. మేము అందరూ కూడా ఇలా కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమ్మవారి శక్తిని లేట్గా తెలుసుకొని ఇవాళ వస్తున్నారు. సంతోషం, దాని ఇబ్బంది లేదు. అందరు రావాల్సిందే, అమ్మవారు అందరు అమ్మవారు. కానీ ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకున్నందుకు వారికి అభినందనలు. మేము చేసేది వివాదాస్పదం చేయమేము, అమ్మవారి శక్తిని గుర్తిస్తాం మేము. అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. 100% గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని చేస్తాం. కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. కఠిన దీక్షలతో ఉంటారు. శైవ క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్చకులు. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తూ భక్తులంతా నిత్యం భోలా శంకరుణ్ణి నామాన్ని స్మరిస్తారు. రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. శివాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కార్తీక మాసం అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ పరమశివుడు, వ్రతాలు, ఉపవాసాలు. వీటితో పాటు శివాలయ దర్శనం, నైవేద్యాలు, దీపాలు. ఈ మాసంలో నెల రోజుల పాటు హిందువులు అత్యంత పవిత్రంగా ఉంటారు. ఈ చంద్రదినాలు అన్నీ పండుగ రోజులే. ఈశ్వర ఆరాధనకు అధిక ప్రాధాన్యత. శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు విశేషంగా జరుపుతారు. విశేష అర్చనలు జరిపే భక్తులు ఈశ్వర అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెలంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజుల్లో ఉపవాస దీక్షలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధన చేస్తుంటారు. ఇక కార్తీక మాసం ప్రారంభమవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు క్యూ కడుతుంటారు. దీంతో బోళాశంకరుడి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఆలయాలను సైతం అందంగా ముస్తాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీకి దగ్గరలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న కీసరగుట్ట ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అభిషేకాలతో పాటు కార్తీక శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, నవంబర్ 5 కార్తీక పౌర్ణమిన ప్రత్యేక పూజలతో పాటు జ్వాలాతోరణం, మహారుద్రలింగ దీపార్చన, సామూహిక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు కీసరగుట్ట ఆలయ అర్చకులు రవిశర్మ. 101 శివలింగాలకు భక్తులు అభిషేకం చేయవచ్చన్నారు. అభిషేక ప్రియుడికి చల్లటి పదార్థాలతో అభిషేకం చేస్తే భక్తులు కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకమన్నారు అర్చకులు. కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 22 నుంచి 20 నవంబర్ 20 వరకు జరుగుతాయి. కావున నేను నారాయణ శర్మ కొండర్ తెలియజేయడం ఏంటంటే, భక్తులకు ఎలాంటి అసకరం కలగకుండా ప్రసాదాలు కానీ, దీపారాధనలకు కానీ, మరియు వచ్చే భక్తులకు కూడా క్యూ లైన్లో కానీ వాటర్ నీళ్ళు పెట్టడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా భక్తులకు మామూలు ధర్మదర్శన భక్తులకు ముందుగా వాళ్ళకు వివరణ ఇస్తూ వాళ్ళ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి నవంబర్ 20 వరకు జరగనున్నట్టు తెలిపారు కీసరగుట్ట ఆలయ చైర్మన్ నారాయణ శర్మ. గత ఏడాది కీసరగుట్టకు 10 లక్షల మంది వచ్చారన్నారు. కేవలం కార్తీక పౌర్ణమి నాడు 2 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్పారు. ఈసారి మరింత ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు చైర్మన్ నారాయణ శర్మ. దీపమే ఆ పరమాత్ముడు. మనం ఆత్మ అయితే ఆ పరమాత్ముని మనం దీపం ద్వారా వెలిగించి ఆ పరమాత్ముని దీప జ్యోతిలో చూసుకుంటూ ఈ నెలలో దీపాన్ని వెలిగించి ఆ దీపమే పరమాత్ముడు కాబట్టి ఆ దీపానికి షోడశోపచార పూజ చేసుకోవడం వల్ల మనము చేసినటువంటి ఆ పాపాలన్నీ కూడా నశించి మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి ప్రతీక. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన, ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. దీపారాధన చేసి శివయ్యను కొలిచిన వారికి విశేష పుణ్యఫలం లభిస్తుందంటున్నారు పండితులు. దీంతో రేపు కార్తీక మాసం ప్రారంభం అవుతుండటంతో శివాలయాలన్నీ భక్తులతో నిండిపోనున్నారు. శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగనున్నాయి.